నేను జిఆర్ మహర్షి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఒక కామెంట్ చేశారు 7 వైసీపీ ఎమ్మెల్యేల పైన. అదేమిటంటే దొంగల్లాగా వచ్చి అసెంబ్లీకి సంతకం పెట్టి వెళ్తున్నారు అనేది ఒక కామెంట్ చేశారు. దొంగల్లాగా అని స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి అనకూడదు న్యాయంగా అయితే. ఏదో దాన్ని ఇంకో రకంగా ఎందుకు ఇట్లా మీరు వచ్చి ఎందుకు సంతకాలు పెడుతున్నారు, వచ్చి నేరుగా వచ్చి అసెంబ్లీలో వచ్చి మాడొచ్చు కదా అని అంటే అయిపోయింది. ఇది అసలు వైసీపీలో ఏం జరుగుతూ ఉందనేది ఒక క్వశ్చన్. ఎందుకంటే ఇది 7 ఎమ్మెల్యేలు వెళ్ళి సంతకాలు పెట్టి తమ ప్రశ్నలు ఏదో పంపించారు. టెక్నికల్గా వాళ్ళు సంతకం పెడితే తప్ప వాళ్ళ ప్రశ్నలు అసెంబ్లీలో ప్రస్తావనకి రావు అనేది ఒక టెక్నికల్ పాయింట్ ఉంది. ఇక్కడ విషయం ఏమిటంటే అసలు మీరు ప్రశాంతంగా అసెంబ్లీకి పోయి అసెంబ్లీలోనే మాట్లాడి అసెంబ్లీలోనే క్వశ్చన్ చేసి వాళ్ళు మైక్ ఇస్తే వాళ్ళతో మాట్లాడి వాదించి మీ నియోజకవర్గ సమస్యలు ఏమన్నా ఉంటే నేరుగా మాట్లాడేయచ్చు కదా. అసలు ఇది ఎందుకు ఇదంతా ఇప్పుడు స్పీకర్తో దొంగల్లాగా వచ్చి అనిపించుకోవాల్సిన అవసరం 7 ఎమ్మెల్యేలకి ఏముంది? అసలు 7 మొత్తంగా వాళ్ళు 11 మంది కూడా అసెంబ్లీకి వెళ్లకుండా ఉన్నారు కదా. మొన్న ఏదో సంతకాలు పెట్టి వచ్చారో అయిపోయింది. జగన్ గారికి ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప వెళ్ళరు. ఆయన వెళ్ళకపోతే వీళ్ళు కూడా మిగిలిన 10 మంది కూడా వెళ్ళరు. ఇది కదా జరుగుతూ ఉంది. ఇది జరుగుతున్నప్పుడు 7 ఎమ్మెల్యేలు వాళ్ళు ఎందుకు సంతకాలు పెట్టారంటే ఫస్ట్ ఏమనుకున్నారంటే అదేదో డిస్క్వాలిఫై అవుతారేమో అని భయంతో, మళ్ళీ ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ ఎవరు ఫేస్ చేస్తారు అనే భయంతో వాళ్ళు వెళ్ళి సంతకాలు పెట్టారు అనేది మొదట వినిపించినప్పటికీ, ఇంకోటి ఏమిటంటే అసెంబ్లీలో మీరు ఒక ప్రశ్న పంపించాలంటే సంతకం పెట్టాల్సింది ఒక నిబంధన ఉంది కాబట్టి సంతకం పెట్టారు అనేది. ఈ మొత్తంగా దీన్ని ఒకసారి మనం పరిశీలిస్తే ఏంటంటే అసలు వైసీపీ రాంగ్ స్టెప్ వేస్తూ ఉంది. ఎందుకంటే మిమ్మల్ని గెలిపించింది మీ 11 మందిని గెలిపించింది. ఎందుకంటే మీరు నేరుగా అసెంబ్లీకి వెళ్ళి ఆయా నియోజకవర్గాల సమస్యల మీద మాట్లాడి వాటిని పరిష్కరించే దిశగా ఏదో ఒక చిన్న ప్రయత్నం, సరే మీకు మైక్ ఇస్తారా ఇవ్వరా, ఇస్తే ఎంతసేపు ఇస్తారు అనేది వేరే విషయం. కానీ మీరు వెళ్ళాల్సింది అసెంబ్లీకి కదా. ఈ సంతకాలు పెట్టి ప్రశ్నలు పంపించాల్సిన అవసరం ఏముంది మీకు? నిజానికి అవసరం అంటే ఇదంతా జగన్ గారికి తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా? అంటే ఆయనకు తెలియకుండా వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళి సంతకాలు పెట్టి ఉంటే మరి అసలు ఆ పార్టీలో ఏం జరుగుతూ ఉంది? ఆయన చెప్పిన మాట వీళ్ళు పాటిస్తున్నారా పాటించలేదా? ఇదంతా కూడా అయోమయంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ అసలు ప్రాబ్లం ఎక్కడుందంటే అసెంబ్లీకి వెళ్ళకూడదు అని నిర్ణయం తీసుకోవడంలోనే ఉంది. అసెంబ్లీకి వెళితే వీళ్ళని ఏదో ఎద్దేవా చేస్తారు, మైకులు ఇవ్వరు, అది ఇది ఏదేదో వీళ్ళ భయాలు వీళ్ళకు ఉన్నాయి. సరే, అసెంబ్లీకి వెళితే ఏం జరుగుతుందనేది ప్రజలు చూస్తారు కదా. ఒకవేళ మీకు మైక్ ఇవ్వలేదు, మీతో ఇవ్వలేదు, మీ నోరు నొక్కేశారు, మిమ్మల్ని హేళన చేశారు, ఏమైనా జరగనివ్వండి, ఏం జరిగినా కూడా ప్రజలు చూస్తూ ఉంటారు కదా. ప్రజలే కదా జడ్జిమెంట్ ఇచ్చేది. ప్రజలు రేపు జడ్జిమెంట్ ఇస్తారు కదా వచ్చే ఎన్నికల్లో. ప్రజలతో మీరు జడ్జిమెంట్ తీసుకోవాలి అంటే అసలు తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని క్వశ్చన్ చేయాల్సింది 10 మందే, ఒకరా ఇద్దరా 11 మంది అనేది పాయింట్ కాదు కదా, నంబర్ పాయింటే కాదు. ఈ పని చేయకుండా మీరు ఇవన్నీ ఏవేవో చేస్తున్నారు. ఈ పని చేయనప్పుడు అసలు వదిలేయండి. ఎందుకు మీకు అసెంబ్లీ మీ నియోజకవర్గ సమస్యల మీద మీకెందుకు ప్రాబ్లం? ఇంకా వదిలేయండి. అదేమని ఉంటే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుకోండి. అసెంబ్లీలో చర్చకు రావాల్సిన అవసరం గురించి మీరు అసెంబ్లీకే పోనప్పుడు మళ్ళీ ఆ ప్రశ్నలు ఎందుకు పంపించేది? ఇది పంపించడం వల్ల ఏమైందంటే స్పీకర్ గారు దొంగల్లాగా వచ్చి అసెంబ్లీకి సంతకాలు పెట్టి వెళుతున్నారు అని అనడం వల్ల ఇంట్లో రకరకాల అర్థాలు వచ్చాయి. మళ్ళీ దానికి తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఒకటేదో కౌంటర్ ఇచ్చారయ్యా, ఎవరు దొంగలు, మీరు వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలు దాచిపెట్టి ఎన్టీఆర్ గారి ప్రభుత్వాన్ని వెన్నుపోటు పొడిచి కూలదోసి ఇవన్నీ చేసిన మీరు కదా దొంగలు, మేమెందుకు దొంగలు అవుతాము అని ఆయన ఏదో తన కౌంటర్ ఏదో ఇచ్చారు. సరే, అదంతా వేరే విషయము. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఈయన కౌంటర్ ఇచ్చారు, ఇదంతా కాకుండా అసలు ఈ 7 ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళారు, ఎందుకు సంతకాలు పెట్టారు? పార్టీలో ఇప్పుడు మొత్తంగా మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. జగన్ గారు అంటే ఎలాగో రారనుకోండి, మిగిలిన 3 కూడా ఎందుకు అంటే వాళ్ళ నియోజకవర్గ సమస్యల మీద వాళ్ళకి అవగాహన లేదా, అవసరం లేదా, అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం లేదా? అది ఒక క్వశ్చన్. ఇప్పుడు వీళ్ళు ఈ 7 దీన్ని సమర్థించుకోవడం కూడా ఎలా సమర్థించుకుంటారు? అవునండి, మీ నాయకుడే అసెంబ్లీకి రావడం లేదు కదా, మీరెందుకు మళ్ళీ అసెంబ్లీకి పోయి క్వశ్చన్లు ఇస్తున్నారు? మీ వల్ల టైం వేస్ట్ అయిపోతా ఉందని స్పీకర్ గారు బాధపడుతున్నారు. స్పీకర్ గారు బాధపడమే కాకుండా దొంగలు అనే పదం వాడారు. స్పీకర్ గారు నిజానికి అది వాడకూడదు. ఎందుకు వాడకూడదు అంటే తోటి సభ్యులు కదా వాళ్ళంతా, ఎమ్మెల్యేలుగా ప్రజల తీర్పుతో గెలిచిన వాళ్ళు, ఎంత సంఖ్య ఎంత అనేది అనవసరం వాడు. కానీ వాళ్ళందరూ కూడా ప్రజల తీర్పుతో గెలిచిన వాళ్ళని దొంగలు అనే పదం వాడడం అనేది అక్కడ స్పీకర్ గారికి అది ఔచిత్యం కాదు. ఎందుకు ఔచిత్యం కాదంటే మీ సభ్యులు వాళ్ళు, మీరు పెద్ద సభకు పెద్ద కాబట్టి మీరు ఒక
స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి మీ సభ్యుల్ని మీరు దొంగలు అనడం వల్ల మీ అసెంబ్లీని మీరే కించపరచుకోవడం అవుతుంది. అక్కడ ప్రతిపక్షాన్ని మీరు కించపరచడం లేదు, మీ సభ్యులనే మీరు కించపరుస్తున్నారు. మొత్తం మీద వైసీపీలో అసలు పొలిటికల్ స్ట్రాటజీ ఏమిటి అనేది ఎవరికీ అర్థం కాకుండా ఒక తికమక వాతావరణం ఏర్పడి ఉంది. ఎందుకు తికమక వాతావరణం అంటే ఎవరు ఏం చేస్తున్నారు, ఎలా, అసలు వాళ్ళ స్ట్రాటజీస్ ఏమిటి అనేది తెలియడం. ఇంతవరకు జనంలోకి ఏమి వెళ్ళలేదు జగన్ గారు. అదిగే పోతా జనంలోకి, సంక్రాంతికి పోతా, ఉగాదికి పోతా అంటున్నారు కానీ ఆయన ఏం జనంలోకి వెళ్ళలేదు, అసెంబ్లీకి వెళ్ళరు. అసెంబ్లీకి వెళితేనే కదా అక్కడ ఏం చర్చ జరుగుతుంది, మీరు ఏదైనా క్వశ్చన్ వేయడానికి, మీరు ఏదైనా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అసెంబ్లీకి వెళ్ళరు. అసెంబ్లీలో ఒకవేళ మీరు వెళ్ళి మీరు పోరాడి మైక్ ఒకవేళ వాళ్ళు మీకు ఇవ్వకపోతే బయటకు వచ్చి అయ్యా మా గొంతు నొక్కేస్తున్నారు కాబట్టి మేము ఫలానా సమస్యల మీద ఇవన్నీ కూడా అసెంబ్లీలో మాట్లాడదలుచుకుంటే మాకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి మేము ప్రజలకు వివరిస్తున్నాము అని చెప్తే దాంట్లో ఎంత ఉందాగా ఉంటుంది. అది మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష హోదా వాళ్ళు ఇవ్వమంటున్నారు. ఎక్కడ నిబంధన లేదు, ఏమి లేదు. మీకు 10% ఓట్లు వచ్చి ఉంటే ఒకవేళ 18 మంది గెలిచి ఉంటే మేము ఇచ్చి ఉండేవాళ్ళము. ఎక్కడ మీరేమంటారు, సాంప్రదాయం అంటారు. అంటే వాళ్ళు ఇవ్వకూడదు అని డిసైడ్ అయిన తర్వాత ఇంకా సాంప్రదాయం ఏముంది ఇంకక్కడ. వాళ్ళు ఇవ్వరు, ఈ 5 ఏళ్ల పాటు ఇవ్వరు మీకు ప్రతిపక్ష హోదా. అంటే ఈ 5 ఏళ్ళు మీరు అసెంబ్లీకి వెళ్లకుండానే ఉంటారా? 5 ఏళ్ళు అసెంబ్లీకి వెళ్లకుండా సరే అదేదో కంటిన్యూగా రాకపోతే డిస్క్వాలిఫై అంటారు. మరి మధ్య మధ్యలో వెళ్ళి సంతకం పెట్టేసి వస్తూ ఉంటారు. అదేమి గౌరవం అది? అంటే మీరు డిస్క్వాలిఫై కాకుండా ఉండడానికి సంతకం పెడితే అది జనం ఏమనుకుంటారు మీ గురించి? ఇప్పుడేమో వీళ్ళు నేరుగా వెళ్ళి అసెంబ్లీలో హుందాగా వెళ్ళి గౌరవంగా నిలదీసి ఆయా మంత్రుల్ని వాళ్ళందరూ నిలదీసి అడగాల్సిన ప్రశ్నలన్నింటినీ వీళ్ళేదో ప్రశ్నలు పంపించి సంతకం పెడుతున్నారు అంటున్నారు. ఇప్పుడు గెలుపు ఓటములు ఎవరికైనా ఉంటాయి, సంఖ్య అనేది సమస్యే కాదు. ఒకప్పుడు బీజేపీకి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. ఆ తర్వాత 15 ఏళ్ళుగా బీజేపీ ఈరోజు కేంద్రంలో ఉంది. కాబట్టి ఆ రోజు వాళ్ళు మమ్మల్ని ఇద్దరినే గెలిపించారు, ఇంత దేశం మొత్తం మీద ఇంత అధ్వానమైన రిజల్ట్ వచ్చింది, మా పార్టీ ఎందుకు ఇది పనిచేయాలో అనవసరం అని వాళ్ళు అనుకుని ఉంటే ఈరోజు బీజేపీ రూలింగ్లో ఉండేది కాదు. కాబట్టి గెలుపు ఓటములు ఎప్పుడు కూడా ప్రాబ్లం కాదు. ఇందిరాగాంధీ గారు స్వయంగా ఓడిపోయినప్పటికీ మళ్ళీ నెక్స్ట్ 3 ఏళ్లలో ప్రధానమంత్రి అయ్యారు. కాబట్టి ఓటమిని మీరు ఎందుకు అంత ప్రిస్టేజియస్గా, అంత ఏదో ఒక భయంకరమైన విషయంగా తీసేసుకుని, అంత ఈగో, దాన్ని ఏమనాలి, దానికి ఇంక వేరే పదం కూడా లేదు, ఈగో అనాల్సిందే దాన్ని. కాబట్టి అంత ఈగోకి పోవాల్సిన అవసరం ఏముంది? ప్రజలు మిమ్మల్ని కావాలనుకుంటే మీరు ముఖ్యమంత్రి కుర్చీలో ఉంటారు, ప్రజలు మీరు వద్దనుకుంటే మీరు ముఖ్యమంత్రి కుర్చీలో ఉండరు. ఇది కదా మీరు తీర్పు కోరాల్సింది ప్రజలను కదా. రేపు 4 ఏళ్ల తర్వాత చంద్రబాబు గారు ప్రజలకు అనుకూలంగా పాలిస్తే ఆయన ఉంటారు, ప్రజలకు వ్యతిరేకంగా పాలిస్తే ఆయన ఉండరు. మీరు ప్రజా సమస్యల మీద మీరు పోరాడితే మీకు రిజల్ట్ 29లో మంచి రిజల్ట్ వస్తుంది. మీరు ప్రజా సమస్యలపైన పోరాడకుండా చంద్రబాబు తప్పులు చేస్తాడు, చంద్రబాబు పథకాలు ఇవ్వడు, చంద్రబాబు అది చేస్తాడు, చంద్రబాబు ఇది చేస్తాడు అనుకుంటే మీరేం చేస్తున్నారు అనేది కదా. ఇప్పుడు మిమ్మల్ని 11 నియోజకవర్గాల ప్రజలు గెలిపించినప్పుడు 11 నియోజకవర్గాల ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి కదా. కాబట్టి ఈ గందరగోళం నుంచి ఇప్పుడు ఆయన ఏదో దొంగలను తిట్టాడని మీరు మళ్ళీ ఏదో ఎప్పుడో వైస్రాయ్ హోటల్లో జరిగిందంతా మీరు మళ్ళీ ప్రస్తావించి మీరు దొంగలు అనుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. జనానికి ఇదంతా చిరాగ్గా ఉంటుంది. మీరు అలా వెళ్ళి సంతకాలు పెట్టి రావడం అనేది మీరు లేదంటే మీ నాయకుడు చెప్పినట్టు పోవద్దండి. 11 మంది పోకండి. రేపు ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ గెలవండి, మళ్ళీ జనం తీర్పు కోరండి. లేదంటే మిమ్మల్ని అసెంబ్లీకి వెళ్ళమని జనం తీర్పు ఇచ్చారు కాబట్టి వెళ్ళి మాట్లాడండి, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి. అసెంబ్లీకి వెళ్లకుండా చీటీలు ప్రశ్నలు పంపించడం వల్ల ఏమిటి ఉపయోగం? నేను అంటాడు ఆయన దొంగలని అంటాడు, మరి ఏం చేయాలి కదా దానికి? మీరు అలాగే చేశారు కదా. మీ వ్యవహార శైలి ఎక్కడుంది, కరెక్ట్గా ఎక్కడుంది? కాబట్టి వైసీపీ వాళ్ళు ఆలోచించాల్సింది ఏమిటంటే జగన్ గారైనా ఇంకోరైనా మీరు అసెంబ్లీకి వెళ్ళడం అనేది ఒకటి కరెక్ట్ పద్ధతి అయితే, రెండో పద్ధతి ఏమిటంటే గెలుపు ఓటములు అనేవి ఎవ్వరికీ శాశ్వతం కాదు. కాబట్టి మీరు ఈ 4 సంవత్సరాలు జనంలో ఉండి జనంతో పోరాడి సమస్యలపైన పోరాడి ఎప్పుడు నిరంతరము జనంలో ఉండడం ఒక్కటే మీకున్న ఏకైక ఆప్షన్. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడడము, జనం సమస్యలపైన జనంలో ఉండడం, ఉండి పోరాడడం. ఈ 2 ఆప్షన్లు వదిలేశారనుకోండి, చంద్రబాబు గారు తప్పులు చేస్తారంటే ఆయన తప్పుల మీద మీరు మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం అధికారంలోకి రావాలనుకోవడం అంతకు మించిన అమాయకత్వం ఏమైనా ఉందా? థ్యాంక్ యూ.